Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Leviticus, chapter 26, verse 11. నేటి దినము మన ధ్యానం కొరకు లేవియాకాండం 26వ అధ్యాయము 11వ వచనం నుండి తీసుకొనబడింది. I'll set my tabernacle among you. నా మందిరమును మీ మధ్య ఉంచదను. Right from the book of Genesis, we can see the deep desire of the Lord. It was to dwell among his people. ఆది కాండము మొదలుకొని దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛ ఏమిటిదంటే తన ప్రజల మధ్యలోనే నివసించాలి. From the day that is God created Adam and Eve in his own image and in his likeness. దేవుడు ఆదాము అవ్వలని తన సొంత స్వరూపంలోను తన పోలిక చొప్పున సృజించిన నాటి నుండి All the time his desire and greatest joy was to dwell with his children. ఎల్లప్పుడూ కూడా తన ప్రజల మధ్య నివసించాలనేదే ఆయన ఒక ఆశ, ఆయనకు ఆనందం. He was visiting the Garden of Eden regularly at the cool of the day. తరచుగా చల్లని పూట ఏదైనా తోటలోనికి వస్తుండేవాడు. Not only in the book of Genesis, ఆది కాండంలో మాత్రమే కాకుండా but the nature of God can be seen throughout the Bible even up to Revelation. దేవుని యొక్క నైజము బైబిల్ గ్రంథం అంతటిలో ప్రకటన గ్రంథం వరకు కూడా మనం గమనించవచ్చు. Today I wanted to share with you the 7 occasions which explain God expressing his desire to dwell among his people. ఇదేనా దేవుడు తన ప్రజల మధ్యలో నివసించాలనేటువంటి ఆకాంక్షని వ్యక్తపరిచే 7 సందర్భాలను మీకు చెప్పాలని కోరుతున్నా. Firstly, మొదటిది, he was with Adam and Eve in the Garden of Eden. ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో ఉన్నాడు. Genesis 3:8 says, ఆది కాండం 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. and they heard the voice of the Lord God walking in the Garden of Eden in the cool of the day. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. And secondly, రెండవది, he was with Israelites in all their wilderness wanderings. ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్ర అంతటిలో కూడా వారితో ఉన్నాడు. He asked the Israelites through Moses to erect a tabernacle for him to dwell among them. మోషే ద్వారా ఇశ్రాయేలుతో ఆయన చెప్పిన మాట, వారి మధ్య నేను నివసించలాగిన నా కొరకు మీరు ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించమన్నాడు. Yeah, the related verse is the verse for our meditation today. దానికి సంబంధించినటువంటి వచనమే నేటి దిన మన ధ్యానం కొరకు అంటే వచనంలో, The God whom the heaven and the heavens of heaven cannot contain. ఆకాశ మహాకాశములు పట్టజాలంటుండే ఆ దేవుడు He expressed his desire to dwell among them in a small ugly looking tent. తన ప్రజల మధ్యలో ఒక చూపున వికారమైనటువంటి ఆ గుడార రూపంలో వారి మధ్య ఉంటాను అనేటువంటి ఆశను వ్యక్తపరిచాడు. Yeah, he never went back from his promise and he was with them all those 40 years. తాను చేసిన వాగ్దానం విషయంలో ఎప్పుడైనా వెనకంజ వేలే, ఆయన 80 సంవత్సరాల యాత్ర అంతటిలో వారితోనే ఉన్నాడు ఆయన. And thirdly, మూడో సందర్భం, after the Israelites settled in the promised land, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత during the days of the reign of kings David and Solomon, దావీదు సొలొమోను రాజుల పరిపాలన కాలంలో he gave the pattern of the temple to be built for his dwelling. ఆయన నివసించడానికి కొరకైన మందిరం యొక్క నమూనా ఆ మచ్చునిచ్చాడు. Accordingly, Solomon built the temple and he dwelt there. ఆ ప్రకారంగానే సొలొమోను మందిరం నిర్మించాడు, దేవుడు అక్కడ నివసించాడు. It is written, the glory of the Lord filled the temple. యెహోవా మహిమతో మందిరం నిండిపోయిందని రాయబడింది. And fourthly, నాలుగవది, we all know that the Babylonian king Nebuchadnezzar destroyed that temple. బబులోను రాజైన నెబుకద్నెజరు ఆనాటి దేవాలయంని ధ్వంసం చేసిన సంగతి మనకు పరిచయం. But when the Medo-Persian empire came to power, అయితే మాదీయ పారసికుల చక్రవర్తి అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు God used the governor Zerubbabel and the scribe Ezra, దేవుడు యెరుబ్బాబెలు అనే అధిపతిని, శాస్త్రి అయిన ఎజ్రాని వాడుకున్నాడు. and also Nehemiah to repair the temple and to rebuild its walls. నెహెమ్యాను కూడా వాడుకొని మందిరమును వాళ్ళు బాగు చేసి దాని ప్రకారాలని వాళ్ళు పునర్నిర్మించడానికి కొరకు వాడుకున్నారు. So along with them, వారితో పాటు he used prophets like Haggai and Zechariah to enlighten the people through their prophecies. హగ్గై, జకర్యా లాంటి ప్రవక్తలని వారి ప్రవచనాల ద్వారా ప్రజలను వెలిగించడానికి కొరకే వాడుకున్నాడు. Once again his glory filled the temple and God dwelt among his people. మరొకసారి దేవుని మందిరము దేవుని మహిమతో నింపబడింది, దేవుడు తన ప్రజల మధ్య నివసించాడు. On the 5th occasion, ఐదవ సందర్భం, when we come to New Testament, we can see God dwelling among us in the human form. కృత నిబంధనలు మనం చూస్తే మానవుని రూపంలో దేవుడు, మనుష్య రూపంలో దేవుడు మన మధ్య He నివసించాడు. was born in Bethlehem as a babe and around 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేములో పసిబాలుడుగా పుట్టాడు. God who was visiting the earth on different occasions in the Old Testament period, పాత నిబంధన కాలంలో ఈ భూలోకాన్ని ఆయా సమయాల్లో సందర్శించిన ఆ దేవుడు he had come down to earth to dwell.
భూమి మీదకి వచ్చాడు నివసించడానికి. So in fulfillment of the prophecies right from Genesis 3:15, ఆదికాండం 3:15 మొదలుకొని చేయబడిన వాగ్దానాల నెరవేర్పుగా and he was born to the Virgin Mary in the small village of Bethlehem. కన్య మరియకి ఆయన ఒక చిన్న కుగ్రామమైన బెత్లెహేములో పుట్టినాడు. Disciple John writes in his gospel in John 1:14, శిష్యుడైన యోహాను తన సువార్తలో యోహాను సువార్త 1:14 రాస్తున్నాడు ఆయన. and the word of God and the word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. The disciples were great witnesses for this truth. ఈ సత్యానికి శిష్యులే గొప్ప సాక్షులు. Sixthly, ఆరవది, he is dwelling in the church today. ఈ రోజు సంఘములో నివసిస్తున్నాడు ఆయన. The church can be the local one or the universal one. సంఘం అనేది అది స్థానిక సంఘమే కావచ్చును, సార్వత్రిక సంఘమైనా He కావచ్చు. is the head of the church. ఆయన సంఘానికి శిరస్సై ఉన్నాడు. Through the shed blood on the cross, based on the forgiveness of our sins, this inseparable relationship is established forever and ever. శిలువ మీద చిందించినటువంటి ఆ రక్తము మన పాపను క్షమించినటువంటి ఆ సత్యంపై ఆధారపడి ఎన్నటెన్నటికి కూడా ఆయన మనతో ఉంటున్నాడు. Today we can see him working in and through the church. ఇది ఆయన మనలో మన ద్వారా సంఘములో తన కార్యం జరిగిస్తున్నట్టు మనం చూస్తాం. And he is showing forth his manifold wisdom to the world around us through the church, which is his body. మన చుట్టూన్న లోకానికి దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము తన శరీరం అనే సంఘము ద్వారా ఆయన చూపిస్తా So ఉన్నాడు. the church of God is a new community of born again people from both Jewish and Gentile background. కాబట్టి దేవుని యొక్క సంఘం అనేది మరి యూదులు అన్యజనుల్లో నుండి తిరిగి జన్మించినటువంటి వారి ద్వారా ఏర్పడిన సంఘం. That is a group of people. అది ఆ సమూహంలో ఉంటున్నాడు ఆయన. Seventhly, ఏడవది, he will dwell with us in the new heaven, new earth and new Jerusalem. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేములో మన మధ్య నివసిస్తాడు. In Revelation 21:3, ప్రకటన గ్రంథం 21:3 it is written like this. ఈ విధంగా రాయబడింది ఇక్కడ. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them, and be their God. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. What a loving God. ఎంత ప్రేమగల దేవుడు ఆయన, What a loving Father. ఎంత ప్రేమగల తండ్రి ఆయన. When we read 2 Corinthians 6 chapter, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివితే we can see that when we lead a life of separation, మనం ప్రత్యేకించబడిన ఈ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు the Lord says in verse 16, 16వ దేవుడు చెప్తున్న మాట, I will dwell in them and walk in them, and I will be their God, and they shall be my people. నేను వారిలో నివసించి సంచరింతు, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. Observe the terminology used here. ఇక్కడ ఉపయోగించబడినటువంటి ఆ భాష పదజాలం గమనించండి. God says, దేవుడు చెప్తున్న మాట, I will be their God. నేను వారి దేవుడినై ఉందును. When we think about God and his attributes, దేవుడి గురించి, దేవుని ఆ గుణ లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తే generally we will keep ourselves a little bit far from him because of his holiness. సాధారణంగా ఆయన పరిశుద్ధతను బట్టి మనకు దూరం ఉండిపోతాం. He is holy and we are the people who fail and fall continually. ఆయన పరిశుద్ధుడు, మనము తప్పిపోయేవారు, అనేక పర్యాలు ఎడతెగ పడిపోయేటువంటి వాళ్ళం. We are filled with holy fear to approach him. మనము ఆయనని సమీపించడానికి ఒక పరిశుద్ధమైన భయం ఉంటుంది మనకి. In contrast to that, his desire is to dwell with us. ఇప్పుడు దానికి భిన్నంగా మనం ఆలోచన చేస్తే దేవుడు మనతో ఉండాలి, మనతో నివసించాలని కోరుతున్నాడు. That's why when we see the portion of the scripture, కాబట్టి లేఖన భాగాలను మనం గమనిస్తే immediately in verse 18 in Corinthians 6 chapter, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలోని ఆ తర్వాత వచనం అంటే 18వ వచనంలో he is not telling God. ఇప్పుడు దేవుడు అని చెప్పడం లేదు. If he says that he is God, we are running away. దేవుడు అంటే మనం దూరం పారిపోతాం, See the love భయపడి. of God. దేవుని ప్రేమ చూడండి. Arre, don't be in a hurry. లేదు మీరేం కంగారు పడొద్దు. He says in verse 18, 18వ వచనంలో I చెప్తున్నాడు, will be a father unto them, ye shall be my sons and daughters. మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురు. What a sudden change in the terminology. ఈ పదజాలంలో ఎంతటి మార్పు, అకస్మాత్తుగా మార్పు He వచ్చింది. says that he is our father. ఆయన మన తండ్రి అని చెప్తున్నాడు. Any child can go to his or her father with joy and boldness. ఏ బిడ్డైనా గానీ తన తండ్రి దగ్గరికి సంతోషంగా ధైర్యంగా వెళ్ళగలరు. And he or she can have the most intimate relationship or fellowship
with their dad. కాబట్టి కుమార్తె అయినా కుమారుడైనా తండ్రితో సన్నిహితమైనటువంటి సహవాసము See అనుభవించగలరు. the heart of God in this statement. చూసారా ఈ మాటల్లో దేవుని యొక్క మనస్సు, దేవుని హృదయం ఎట్లాంటిదో. He wants us to be more intimate with us. ఆయన మనకి ఇంకా సమీపంగా ఉండాలని కోరుతున్నాడు. Such a great God wanted to humble himself and dwelt in a tabernacle among those Israelites in the wilderness. అంత గొప్ప దేవుడు తను తాను తగ్గించుకొని అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలీల మధ్యలో ఒక గుడారంలో He నివసించాడు. wants to have fellowship with us. మనతో సహవాసం చేయాలని కోరినాడు. He says, I am the shepherd and you are the sheep. నేను కాపరిని, మీరు గొర్రెలు అంటున్నాడు. What a humility. చూడండి ఎంత దీనత్వం ఇది. He further says, ఇంకా ముందుకు I చెప్తున్నాడు, am the vine and you are the branches. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. It speaks of an inseparable relationship. ఇది విడదీయరాని సంబంధం గురించి మాట్లాడతాం. In Corinthians, in 1 Corinthians 3:16, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మనం చదువుతాం. what we read, ఇక్కడ ఏమనుంది? know ye not that ye are the temple of God and the Spirit of God dwelleth in you? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? He want to dwell with us and in us. ఆయన మనతో కూడా మనలో కూడా నివసించాలని కోరుతున్నాడు. Your sins are forgiven. నీ పాపములు క్షమించబడినప్పుడు You can become the temple of God. దేవునికి ఆలయం కాగలవు. All through the ages, the Almighty, Holy God expressed this desire. యుగ యుగాల నుండి పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ ఆశనే వ్యక్తపరుస్తున్నాడు. What a joy it will be in New Jerusalem to be with him eternally. నూతన యెరూషలేములో శాశ్వతగా నిత్యం ఆయనతో కూడా ఉండుట ఎంత సంతోషం He అది. will not abhor us ఆయన మన యందు అసహ్యపడడు. because our sins are forgiven. ఎందుకంటే మన పాపములు క్షమించబడ్డాయి. You are living in sin. నీవు పాపములో జీవిస్తా ఉంటే, If you are thinking in a sinful way, నీవు పాపయుక్తమైనటువంటి విధానాల్లో ఆలోచన చేస్తా ఉంటావు. and such things cannot enter heaven. అలాంటివి పరలోకములో స్థలం లేదు వాటికి. Yeah, because heaven will abhor such people. ఎందుకంటే పరలోకము ఇలాంటి వారిని అసహించుకుంటది. Such people cannot enter. అంటే ఎలాంటి వారు పరలోకంలో ప్రవేశించలేరు. But what God is telling, అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు? you are forgiven. నీవు క్షమించబడినప్పుడు I will dwell among you. నేను మీ మధ్య I నివసించదను. will not abhor you. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. May God help you and me to prepare to dwell with him forever and ever in the New Jerusalem. నూతన యెరూషలేములో సదాకాలం ఆయనతో కూడా నివసించలాగిన నీకు నాకు దేవుడు సహాయం May చేయనుగా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank you for thy wonderful desire to be with us all the time. దేవా ఎల్లప్పుడు కూడా మీరు మాతో ఉండాలని ఆశపడుతున్నారు. అద్భుతమైన ఆశను బట్టి వందనాలు. Oh Lord, in 7 ways we have seen thy desire in different ages. 7 ప్రభా విధాలుగా ఆయా యుగాలలో మీరు ఉండాలని కోరినటువంటి సంగతిని బట్టి వందనాలు. Right from the Garden of Eden, ఏదైనా తోట మొదలుకొని even you want to be with us in eternity as our Father. నిత్యత్వంలో కూడా మాకు తండ్రిగా ఉండాలని మీరు కోరినారు. What a love, oh Lord. దేవా ఎంతటి ప్రేమ ఇది. Help us to understand this truth. దేవా ఈ సత్యాలు అర్థం చేసుకున్నట్టుకు సహాయం Thou hast చేయండి. driven out Adam and Eve from the Garden of Eden. ఆదాము అవ్వలను ఏదైనా తోటలో నుండి నువ్వు పారద్రోలినావు. Today what you are telling, oh Lord, అయితే దేవా ఇది నాన్న మీరు చెప్తున్న మాటలు I ఏమిటి? will not abhor you. నేను మీ యందు అసహ్యపడను. Inviting us into the heaven. ప్రభా నువ్వు పరలోకంలోనికి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. You don't want to drive us away. దేవా నువ్వు మమ్మల్ని పారద్రోలడానికి ఇష్టపడడం లేదు. దేవానికి వందనాలు. We do pray in the loving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రియమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.